వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్మపై కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడుతో పాటు రాష్ట్రంలో మరో 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణకు హాజరు కావాలని ఇప్పటికే 2 సార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. వర్మపై శుక్రవారం వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇవాళ మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆర్జీవీ ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి, శ్వేత, టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పైన నమోదైనటువంటి కేసుల విషయంలో ఇప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో ఈ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు గత వారం రోజుల క్రితం జరిగాయి. వారం రోజుల క్రితం జరిగిన వాదనలలో ప్రభుత్వం తరపున ఏవైతే ఇవి పిటిషన్స్ దాఖలు చేశారో దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. కౌంటర్తో పాటుగా ఎప్పుడైతే మళ్ళీ విచారణ జరుగుతుందో అప్పటి వరకు కూడా రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయొద్దు అంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో మరొకసారి రామ్ గోపాల్ వర్మపై నమోదైనటువంటి కేసు అంశం పైన విచారణ ముందస్తు బెయిల్కి సంబంధించి విచారణ జరగనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8 కేసులు, మొత్తంగా ప్రకాశం జిల్లాతో కలుపుకుని 9 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మ పైన నమోదయ్యాయి. దీనికి సంబంధించి అసలు ఎవరినైతే కామెంట్ చేశానో వారికి తప్ప మిగిలిన వారందరూ కూడా ఎవరెవరో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానంటూ తనపైన కేసులు నమోదు చేస్తున్నారు అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో మరొక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ఏదైతే తనకు సంబంధం లేని అంశం పైన తనను కావాలని ఇన్వాల్వ్ చేస్తూ ఈ పిటిషన్స్ వేయిస్తున్నారు అని చెప్పి కూడా రామ్ గోపాల్ వర్మ తన వీడియోస్ ని రిలీజ్ చేసిన టైంలో చెప్పారు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు హైకోర్టులో జరగనుంది. అయితే ఈ విచారణకి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు గనక ముందస్తు బెయిల్ రాకపోతే ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పటికే అనేక మార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ అయితే కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్ కి గానీ హాజరు కాలేదు. అయితే ఈ పోలీస్ స్టేషన్ కి హాజరు కాకపోవడంతో ఏపీ పోలీసులు కూడా హైదరాబాద్ కి అలాగే ఆయన ఉన్న చోట్ల వెళ్లి ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈ రోజు వరకు కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ రోజు కనుక ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనుసారంగా దీనికి సంబంధించి జరగబోతా ఉంది. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదనలు అయితే మరి కాసేపట్లో హైకోర్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.